మీకు జోహార్లు. యాడికొచ్చింది ఈ రోజు? ఎక్కడైతే ప్యూర్ టాలెంట్ ఉందో, ఎక్కడైతే లేడీస్ రూల్ చేస్తారో అక్కడికి వచ్చేసాం మంగళగిరికి. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసురా అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? బయటికి తీసుకెళ్తానని చెప్పి మా వారు రెడీ అవ్వమని చెప్పి హ్యాండ్ ఇచ్చినప్పుడు నువ్వు ఇట్రావా, ఫ్యాన్ కి విగ్గేడు ఊసిపోతుందని భయం అవుతుంది. ఇట్రా బయటికి తీసుకెళ్తానని మా వారు ఒక్క నిమిషం, ఫ్యాన్ గానీ సైడ్ కొడుతుంది. బయటికి తీసుకెళ్తానని మా వారు రెడీ. చలిగా ఉంది కదండి కొంచెం. ఇప్పుడు చెప్పండి మేడం. బయటికి తీసుకెళ్తాను మా వారు రెడీ అవ్వమని చెప్పి హ్యాండ్ ఇచ్చినప్పుడు నాకు ముందే తెలుసాను. ఇంత ట్రావెల్ చేసింది ఆన్సర్ చెప్పనిక. నిజంగా అండి, మీ ఆయన ఎప్పుడు అట్లా మోసం చేస్తున్నాడా? బయటకు తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళట్లేదా? అలా ఏముండదు. ఎప్పుడన్నా ఒకసారి ఆఫీస్ పని మీద లేట్ అయినా ఎప్పుడన్నా. అప్పుడు ఏం చేస్తారు? లేటుగా వస్తే మీ ఆయన్ని ఒంగబెట్టి లేదు. థ్యాంక్ యూ అమ్మా. హాయ్ రవి అన్న. హాయ్ చిటి చెల్లి. హౌ ఆర్ యు? ఐ లవ్ యూ టు. చెప్పున్నారా? మా ఫ్రెండ్ లవ్ చేయను అని చెప్పి ఏదో రోజు ఎవరినొక్కరిని వేసుకెళ్ళి వెళ్ళిపోయినప్పుడు నాకు ఇది ముందే జరిగిద్దని తెలుసు. నాకు లవ్ వద్దు, నాకు పెళ్ళొద్దు అనేటోళ్ళు ఫస్ట్ లేచిపోయేది. నువ్వు మాత్రం చదువుకోనా బాగా? హలో. వావ్, నైస్ కలర్ఫుల్ డ్రెస్ యార్. వెరీ నైస్. ఒక బ్యూటిఫుల్ వాక్ చేద్దాం ఇట్రా. ఇక్కడ మిస్ వరల్డ్ అయితే నా చెల్లి రూపం మిస్ యూనివర్స్ ఉందిరా నాన్న. ఆవిడలాగా పాల ప్యాకెట్ కోసం వెళ్ళినట్టు కాదు, మెల్లగా స్లోగా స్టైల్ గా నడవాలి. ఓకేనా? ఆ ముద్దోడికి పెట్టట్టు చూడు చింత. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దెం. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. అమ్మా మీ పేరు? రవి. నీకు తినిపిస్తా సేమ్యా. నా పేరు రమ్య. వచ్చిన హలో బ్రదర్ లో చేసింది ఆ రమ్య, హలో రవి అంటూ వచ్చింది ఈ రమ్య. గుళ్ళో ఉంటుంది లక్ష్మి, ఇక్కడ ఆడడానికి వచ్చింది విజయలక్ష్మి. పేరులోనే విజయం ఉంది కాబట్టి ఈ రోజు ఏ ఆట అయినా విజయం మీదేనా? మీ పక్కన ఉంటే నాకెప్పుడు విజయ్. వీళ్ళు ముగ్గురు ఏంది ఉట్టిగా చెమ్మచక్కానికి వచ్చినట్టవా? అవన్నీ చూద్దాం ఇవాళ పోటీలు ఏమైద్దో. గుళ్ళో ఇస్తారు హారతి. నా పేరు భారతి. ఏం చేస్తున్నారు భారతి గారు? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. దుర్గా పూజ ఫేమస్ కోల్కతా. సరే సరే సరే. ఏంది మీరు ధైర్యం ఇస్తారు ఆవిడికి? మీరే సగం మునిగిపోతున్నారు. దుర్గా పూజకి ఫేమస్ కోల్కతా. ఆడవాళ్ళు మీకు జోహార్లోకి ఫేమస్ హర్షిత. ఏం చేస్తున్నా? ఇంటర్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏం చేద్దామని? సాఫ్ట్వేర్ ఇంజనీర్. హాయ్ అన్నయ్య, హౌ ఆర్ యు? ఫైన్ అమ్మా. హౌ ఆర్ యు అమ్మా? శివుడిలో సగం ఆ పార్వతి, ఈ మంగళగిరి ఫేమస్ సి పార్వతి. ఏం చేస్తావు అమ్మా? హౌస్ వైఫ్ అన్నయ్య. హౌస్ వైఫ్. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. డ్రాయింగ్. ఒక టీమ్ లో ముగ్గురు ఉన్నారు, ప్రతి ఒక్కరు డ్రా చేస్తారు. 3 పాయింట్లు. ఎన్ని పాయింట్లు వచ్చినా లెక్క పెడతాం. ఇద్దరు ఆడిన తర్వాత ఎవరికైతే ఎక్కువ పాయింట్లు వచ్చినాయో వాళ్ళే గెలుస్తారు. సినిమా పేరు, ఓ డైలాగు, ఒక సామెత, లేకపోతే పాటను ఏదో ఒకటి చెప్తా చెవులో. అవి డ్రా చేస్తుంది క్రియేటివ్ గా. డ్రా చేసేది నువ్వు కనిపెట్టాలంతే. నేను మీకు ఇచ్చేది ఫస్ట్ ఒక సినిమా పేరు. అయ్యా చెప్తున్నా కదా, దేవుడు వచ్చినా చెప్పలేడు. ఏదో పెద్ద పోడదానిలాగా వచ్చినావు కదా, కనబెడతాను వచ్చా.
పాగల ఇగో నువ్వు డ్రా చేసింది పాగలన్నదామే. ఈ సినిమాలో ఆవు కామెడీ ఉంటది. 5 4 3 2 1 టైమ్ అప్. హనుమాన్ జంక్షన్. శంకించారు మీరు, వాళ్ళు కనిపెట్టారు. నీ బొంద, నేను చెప్పిన అందులో ఆవు కామెడీ ఉంటది. కామెడీ ఉందని సార్. ఆవు కామెడీ ఉన్నదని చెప్పినప్పుడు హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్. మనం మొక్కేది కూడా ఆంజనేయ స్వామి. అలా కలిసి వచ్చింది, పాయింట్ వచ్చింది. ఇప్పుడు సామెత. ఒక్క సామెత కూడా తెలియదా మీకు? గొడుగు. ఎండ వస్తుంటే గొడుగు పట్టుకున్నా. ఏ ఏ ఏ ఏ, ఆ, ఆ. ఎండ వస్తున్నప్పుడు గొడుగు కాకుండా. సరే మీ ముగ్గురు రండి, చెప్పండి అమ్మా. టైం అయిపోయింది. ఎంత నీడకి అంత గొడుగు. ఎంత నీడకి అంత గొడుగా? కాదు, ఏదో ఏ ఎండకి ఆ గొడుగు. ఏ ఎండకి ఆ గొడుగు చాలా ఫేమస్ సామెత, కానీ ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి ఈ పాయింట్ రద్దు. బయలుదేరండి. పెద్ద కాను ఇట్రా. ఇప్పుడు ఒక సినిమా పాట. కల్లాజోడు కాలేజీ పాప చూడు. పాట పాట. కల్లాజోడు కాలేజీ పాప చూడు. రాంగ్ ఆన్సర్. డీజే టిల్లు కొట్టు కొట్టు. నిన్ను కొట్టాలి పట్టుకొని. ప్లే ది రైట్ సాంగ్. ఇప్పుడన్నా పాట ఎన్నో కాబట్టి పాట పాడు. ఒక్క లైన్ వాడు. డీజే టిల్లు పేరు నీ స్టైలే వేరు. ఇప్పుడు ఏమైంది నీకు? ఇంతకు ముందే వాళ్ళే ఇంతకు కూడా పాడాం కదా. ఏడవాడిని మొత్తం లిరిక్ అంతా దొబ్బింది కాబట్టి పాయింట్ ఇచ్చేసా. ఒక పాయింట్ వచ్చింది మొత్తానికి. మీరు ఆడకుండానే ఒక పాయింట్ గెలుచుకున్నారు. వెరీ గుడ్, ఈక్వల్. ఇప్పుడు మీరు ఆడతారు. మీరు చెప్పలేకపోతే వాళ్ళకి వెళ్తుంటది, వాళ్ళకి కూడా గెలిచే ఛాన్స్ ఉంది. వచ్చేయండి. సో ఫస్ట్ మీకు ఇచ్చేది నేను ఒక సామెత. ఏదో ఒకటి గెస్ చేయండి, స్టార్ట్ చేయండి. Three, 2, 1, time up. ఇప్పుడు మీ ముగ్గురికి ఛాన్స్ వచ్చింది. నరం దిష్టికి నల్లరాయి కూడా బద్దలైంది. ఏంటది? నరదృష్టిలా కనబడ్డది అది. కల్లేసారుగా. కళ్ళంటే నరదృష్టేనా? ఆలోచించండి. ఏమైనా జస్ట్ అలా పలకరించి రారా అంటే మొత్తం ఇంటికి వెళ్ళి మొత్తం చూసిరమ్మంటే కాల్ చేస్తారు. రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. నెక్స్ట్ ఇప్పుడు ఒక సినిమా పేరు. బాతు రాజు. బాతు రాజు. సినిమా పేరేంటి? డాక్ మహారాజు. నెక్స్ట్ ఈజ్ సాంగ్. యువర్ సాంగ్ ఈజ్ ఇది సుకుమార్ గారు డైరెక్ట్ చేసిన సూపర్ డూపర్ హిట్ సినిమాలో పాట. టైమ్ అప్. మీ ముగ్గురు రండి. నా క్లూస్ ఫాలో అవుతుండండి. ఆ బొమ్మని చూస్తూ ఉండండి, వచ్చేస్తుంది ఆన్సర్ మీకు. ఈ పాటలో ఏ టీం కి రైట్ ఆన్సర్ పాడతారో వాళ్ళకే పాయింట్, వాళ్ళే రౌండ్ విన్నర్స్. ఈ పాటలో పూజా హెగ్డే ఇస్ ది పర్ఫార్మర్.
సుకుమార్ గారి సినిమా, పూజా హెగ్డే పర్ఫామ్ చేసింది ఆ పాట ఇది. ఓ ముద్దు పెట్టవే జిగేలు రాని, కన్నైనా కొట్టవే జిగేలు రాని. రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ చెప్పింది ఈ టీం. రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. విన్నర్స్ కి 3000 రూపాయలు. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ ఇన్ మంగళగిరి చాలా ఇంట్రెస్టింగ్. మీకు ముందు చూపు ఉంటది, కళ్ళు మూసుకున్నా మీ ఆయన ఏం చేస్తుండో మీకు కనిపించిపోతుంటది. కాబట్టి ఆ 6th సెన్స్ 7th సెన్స్ అనేది ఆడవాళ్ళకి చాలా స్ట్రాంగ్. ఓకేనా? గేమ్ ఏంటంటే ఒక్కొక్కరుగా వస్తారు, ఇక్కడ నిల్చుంటారు. ఇక్కడ నేను మీ ఎదురుగానే క్యాన్సిల్ అనే స్టిక్కర్లని ఈ బాక్సుల్లో ర్యాండమ్ గా ప్లేస్ చేస్తా. ఇక్కడ ఒక్కసారి చూసుకుంటారు ఎక్కడైతే క్రాస్ ఉందో ఎక్కడ లేదో అని. అంత అయిపోయిన తర్వాత ఒక 10 సెకండ్స్ మీరు చూసిన తర్వాత మీకు కంటికి గంతలు కట్టేస్తా. మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అయితే ఫస్ట్ ఎవరు మా ఆయన ఆఫీస్కి అని చెప్పి ఎక్కడికి వెళ్తాడో కూడా నాకు తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి. రండమ్మా. మీ పేరమ్మా? కోమలి. కోమలి గారు ఏం చేస్తుంటారు? లెక్చరర్. లెక్చరర్ అంటే మీకు కళ్ళు మూసుకున్నా మీకు కనిపించే శక్తి ఉందన్నమాట. మీకు మా పిల్లలు ఏం చేస్తున్నారో మేము బెంచి లోపల నుండి కాళ్ళతో ఏం చేస్తున్నారో కూడా చూస్తాం. ఇంట్లోకి వెళ్ళే స్టార్ట్ అవుతుంది అంటారు. అంటే మీ ఆయన ఎక్కడ ఏం చేస్తున్నాడు తెలుస్తుంది. అమ్మో అమ్మో కనిపెట్టేస్తారు. కాబట్టి ర్యాండమ్ గా ప్లేస్ చేస్తున్నా చూడండి. మీకోసం 2 లక్కీ ఆఫర్లు కూడా ఇస్తున్నా. ఒకటి మీకోసం ఫ్రీ కూడా వదిలేసా, అదేంటో కూడా చూసుకోండి. చూసుకున్నారా? 5 4 3 2 1. అరే కంటే గంతలు కట్టాడు రా, వెనకాల తిరగండి. రెడీ? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రెడీ? అడుగు పెట్టు. స్టార్టింగే పోయింది. అయ్యయ్యా అయ్యో 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 అట్లా. వెరీ గుడ్. ఇదేదో కరెక్ట్ వచ్చింది. ఇది కొంచెం మెల్లగా లెఫ్ట్ లెఫ్ట్ కొంచెం రైట్ 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 రైట్. నువ్వు పెద్ద దేవత కోసం నిప్పులు తొక్కుతున్నాడు పోతున్నావు. ఇంకొక్కడిగే ఉందమ్మా, ఇంకొక్కడిగే ఉంది. జాగ్రత్త వేస్తే నువ్వే విన్నర్. దీని మీద నడుమన్నామమ్మా. నువ్వు చక్కగా ఇంటి నుంచి వచ్చినావు తెలుసా? అవునా? అవునానా? నీ కాళ్ళకి స్పర్శ తెలియదా? మ్యాట్ ఏదో ఈ మ్యాట్ ఏదో అని. ఇదేమో నాకు తెలియలేదు. ఒక్క చోట కరెక్ట్ పెట్టలేదు తెలుసా నువ్వు. గ్రేట్ నువ్వు అయితే. అంత సిగ్గు పడుతున్నావుదా? వాట్స్ యువర్ నేమ్? గంగోత్రి సార్. గంగోత్రి సార్. చూసుకున్నావా? మార్చాలనా? మీ ఇష్టం. సరే నీకోసం మారుస్తున్నా చూడు, ఈజీ చేస్తున్నా ఇంకా. 5 4 3 2 1 done. 3 2 1 go. Left 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 left. నీకెందుకో నాకు కనిపించిందేమో అని అనిపించింది. సరే ఇంకొకసారి పెట్టండి. అంత ఓపిక లేదు నాకు. ఇంతకు ముందు ఆవిడ పర్ఫార్మెన్స్ కంటే నీ పర్ఫార్మెన్స్ 100 రెట్లు బెటర్ ఉంది. ఆవిడైతే ఎక్కడ ఈ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఎంతైనా మా మేడం టీచర్ ని కదా. మా మేడం కి స్టూడెంట్ ని కదా. ఓకే వెరీ గుడ్. అద్భుతంగా ఆడావు. కానీ అక్కడక్కడ 2 జాగాలు పోయింది కాబట్టి 500 రూపీస్. కంగ్రాచులేషన్.
ఇప్పుడు ఇక్కడ నుంచి మీ పేరు సుజాత. సుజాత గారు అప్పటి నుంచి గేమ్ చూస్తున్నారు. మీరు గెలుస్తారని నమ్మకం ఎందుకు వచ్చింది? మన మీద మనకి నమ్మకం ఉన్నది. మీ మీద మీకు నమ్మకం ఉంది. అయితే చూసుకోండి ఒకసారి. మీకోసం మారుస్తున్నా నేను. ఇంకా దీనికంటే ఈజీ ఉండదు. చూసుకోండి ఒకసారి. 5 4 3 2 1. క్రాస్ మీద కాలు పెట్టకుండా బయటకు వెళ్తే 1000 రూపాయలమ్మా. ఇప్పుడే చెప్తున్నా. రెడీ? 3 2 1 గో. సుజాత గారు, వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే మీరు సూపర్ డూపర్ హిట్. ఒకే ఒక్క చోట ఆ క్రాస్ మీద డైరెక్ట్ పెట్టారు, లేకపోతే మిగతావన్నీ ప్లేన్ గా సూపర్ గా ఆడారు. కాబట్టి 800 రూపీస్. కంగ్రాచులేషన్. రండమ్మా, వడ్డానం మేడం రండి. మేడం, మీతో ఈ గేమ్ నేను ఆడించాలి అని అంటే ఏమైనా తెలుగు సినిమాలో 3 డైలాగులు నాకు చెప్పాలి. అమ్మ నాకు రావండి. అది ఏఎన్ఆర్ గారి డైలాగ్ ఉండొచ్చు, కృష్ణ గారి డైలాగ్ ఉండొచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్. అవి కాదు అని అంటే ఏమైనా 3 ఎన్టీఆర్ గారి పాటలు పాడాలి. మీ ఇష్టం. చాయిస్ ఇస్ యోర్. చెట్టు లెక్కగలవా మో మహదరి పెట్ట లెక్కగలవా. వద్దు, ఇగో వద్దు. పాటలన్నీ సైడ్కి పెట్టి డైలాగులు చెప్పు. కత్ అందుకో జానకి. అది తెలుసా డైలాగు? రావండి. ట్రై చేయండి. జానకి జానకి కత్ అందుకో జానకి. దానికి అగ్గి పెట్టుందా? అగ్గి పెట్టుందా? అగ్గి పెట్టుందా? అగ్గి పెట్టుందా? అగ్గి పెట్టుందా? వెరీ గుడ్ అమ్మా. ఓకే, ఒకసారి చూసుకోండి. మీకోసం మారుస్తా, మీకు ఈజీ చేస్తున్నా. ఇంకా రగన్నొచ్చి పాట పడితే నిన్న వచ్చి నాచి మాడితే నారాయణ ఓకేనా? ఓకే. మొగలెత్తే పాట మొత్తం ఊపే. అగ్గి పెట్టుందా? అగ్గి పెట్టుందా? 3 1 గో. వెరీ గుడ్. नायक तू है तेरा ही एक नायक చేసి గిచ్చేసి నా గుండె పోయి నా ప్రాణ నాయక్ నవ్వేసి నవ్వులేసి నన్నేదో వెరీ గుడ్. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవ్. అగ్గి పెట్టుందా నువ్వు ఇట్రా. 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. థర్డ్ రౌండ్. సామాన్లు అన్ని వచ్చేసినాయి. మీరు మధ్యలోండి ఆ హోల్ ని క్లోజ్ చేసి బాల్స్ అన్ని వేసేయండి. మీరు ఇలా 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 జల్లడ పడితే బాల్స్ అన్ని ఆ హోల్ నుంచి కింద పడతాయి. ఫస్ట్ ట్రే కంప్లీట్ అయిపోతే అది లెవెల్ 1 కంప్లీట్ అయిపోయినట్టు. లెవెల్ 2 స్టార్ట్ అవుతుంది, లెవెల్ 3 స్టార్ట్ అవుతుంది. ఈ 3 లెవెల్లో ఎవరికైతే 2 పాయింట్స్ వస్తాయో ఫస్ట్ అన్ని బాల్స్ వేస్తారో వాళ్ళే గెలుస్తారు. గాట్ ఇట్ క్లియర్? టేక్ ఎ పొజిషన్. కన్న మూసేయండి, బాల్స్ వేసేయండి. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ, నీకు నాకు ఊగింది జెండా. చలో జజ్జనకా చలో జజ్జనకా ఎక్కుపెట్టి కంటి చూపు దించకే, గుక్క పెట్టి హుక్కపోత పెంచకే. ఎక్కుపెట్టి కంటి చూపు దించకే, గుక్క పెట్టి హుక్కపోత పెంచకే. నువ్వేమో దంద, నేనేమో రజనికంద, నిన్ను నన్ను ఆపేది ఉందా. చలో జజ్జనకా
ఫస్ట్ లెవెల్ మీరు విన్నర్. ఓకే, సో ఇప్పుడు మీ ముగ్గురు ఈ పొజిషన్, మీ ముగ్గురు ఈ పొజిషన్. ఓకే, సో ఇప్పుడు రెండో లెవెల్ ఆడుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. ఇది మీరు ఓడిపోతే మూడో లెవెల్ ఉండదు, వాళ్ళే విన్నర్ అని ప్రాక్టీస్ చేస్తాం. గాట్ ఇట్? అర్థమైంది కదా? గేమ్ కార్నర్ లో పట్టుకోండి, ఒక కాలు లేపి ఉండాలి. సెకండ్ లెవెల్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొత్తానికి రెండు లెవెల్ కూడా గెలిచిపోయారు స్టూడెంట్స్. విన్నర్ కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. సూపర్ గా ఆడారు, వండర్ఫుల్ ఆడారు, చాలా తెలివితో ఆడే గేమ్ ఇది. అది అది మా ముగ్గురు యూత్, కంగ్రాచులేషన్స్. 3000 రూపీస్. నల్ల గల్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. మంగళగిరిలో సూపర్ ఎపిసోడ్. ఇప్పుడు మంగళగిరి నుంచి బయలుదేరుతున్నాం, నెక్స్ట్ మీ ఊరికే వస్తున్నాం. రెడీగా ఉండండి. అంటిల్ నెక్స్ట్ టైం కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. అడవాలు మీకు.